జనం కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఎక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారని బాధ్యత గల ప్రభుత్వం మేమంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాడంట రేవంత్ రెడ్డి. అవును, మరి ఎక్కడ పర్యటిస్తారో తెలియదు, కానీ ప్రతిపక్ష నేత మాత్రం బాధ్యత లేదు. అందుకే ఆయన ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి నష్టం జరిగినా ప్రజలకు వెళ్ళలేదు. ట్రైన్ యాక్సిడెంట్లో చిన్నారులు చనిపోయిన చలించలేదు. గతంలో యువతపై సామూహిక అత్యాచారం దహనం జరిగినా స్పందించలేదు. అసలు రాష్ట్రంలో కేసీఆర్ జాడలేదు. ఆయన చూసి చాలలేదు. ప్రజలు కూడా ప్రధాన ప్రతిపక్షం లేదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు వరద కష్టాల్లో ఉంటే మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో జల్సాలు చేస్తూ ట్విట్టర్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శను సిగ్గుచేటు. కేసీఆర్ చాలా రోజుల నుంచి కనపడతలేదట. ఆయన మీద సానుభూతి ప్రకటిస్తున్న అట్లే వెర్రవెల్లి ఫామ్ హౌస్ పోయి ఇంత ఏమన్నా తీసుకుపోయి కొంచెం పెన్షన్ ఇచ్చి రైతు బంధు రుణమాఫీ అవుతుందో లేదో చూసి రావచ్చు కదా. అంత నీకు బాధ ఉంటే అంత నీ మనసు కరిగి. ఆయన పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు లేవు, మన్ను లేవు, వాళ్ళతో సంబంధం లేదు అని ముందుకు పోయిండు. మరి నువ్వు కూడా అట్లే పోవచ్చు కదా. అరే ఇప్పుడు వరద ప్రాంతాల్లో వరద చోట్ల ఇబ్బంది పడిన వాళ్ళని ఆదుకోవయా అంటే కేసీఆర్ ఎక్కడో పోయిండు అంటాడు. వరదలో నష్టపోయిన వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి ఏమైనా చేయాలని అడుగుతుంటే కేసీఆర్ రాలేదు అంటే కేసీఆర్ వస్తేనే చేస్తావు, నువ్వు లేదా చేయవా? కేసీఆర్ తో నీకేం సంబంధం? కేసీఆర్ రాజకీయాలు మానేశాడు అనుకుందాం. ఇప్పుడు ఏంది, నువ్వు చేయవా? కేసీఆర్ వస్తేనే చేస్తావా? కొడుకు కేటీఆర్ వస్తేనే చేస్తావా? కవిత వస్తేనే చేస్తావా? అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నీ ముందు నుంచొని నేను వచ్చాను సార్ అంటేనే నువ్వు పని చేస్తావా? చేయవా? వాళ్ళ గురించి నీకు ఎందుకయా? నీ పని నువ్వు చేయి. ఫస్ట్ నువ్వు చేయాల్సింది చెయ్యి. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? ప్రజల్ని పట్టించుకోవాలని చెప్తున్నావు. ప్రజల్ని పట్టించుకోలేదు కాబట్టి కదా ప్రజలు లెఫ్ట్ లెగ్ తో కొట్టారు. వాళ్ళు పోయి అక్కడ పడ్డారు, ఇల్లు పోయి అక్కడ పడ్డారు. సున్నాతో వాళ్ళు పరిమితం చేశారు. వాళ్ళు చేయలేదు కాబట్టే కదా ప్రజలు వాళ్ళని కొట్టింది. అందుకే కదా నీకు అధికారం ఇచ్చింది. మరి నువ్వు వాళ్ళు చేయలేదన్న విషయం మాకు తెలుసు. అందుకే వాళ్ళని ఏం చేయాలో చేసాం. నువ్వు చేస్తావా లేకపోతే నెక్స్ట్ నువ్వు కూడా ఫామ్ హౌస్ లో కూర్చుంటావా నువ్వు ఆలోచించుకోవాలి. 9 నెలలు అవుతుంది. ఎన్ని రోజులు మాట్లాడుతావు కేసీఆర్ గురించి? అయిపోయింది ఆల్రెడీ. ఆ చాప్టర్ క్లోజ్. ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడో లేకపోతే ఆయన కాశీలాడో నీకెందుకు? అవును, నీ పని ఏంది? కేసీఆర్ ఏడున్నాడు, నువ్వేమన్నా కేసీఆర్ కి సెక్యూరిటీయా లేకపోతే కేసీఆర్ ఏడున్నాడో చూసా నువ్వేమన్నా ఒక విభాగానికి అధిపతివా? నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి. పోయి పరామర్శించరా? నీకు ఆయన మీద అంత ప్రేమ ఉంటే యశోదాకి పరామర్శించి వచ్చావు కదా. ఈసారి ఏం సార్ బయట రావడం అడిగిరా. అవును, పోయి. అంతేగాని నేను ఇప్పుడు నువ్వు వరద ఇప్పుడు ఎట్లుందంటే ఆయన వస్తాడు ఇక్కడ నుంచొని, సార్ మీరు వరద ప్రాంతం ఏం చేయలేదు ఏంటి సార్ అంటే కేసీఆర్ బయటికి రాలేదు. సార్ మీరు వరదకు ఎక్స్క్రేషన్ ఏమైనా ఇస్తారా అంటే కేటీఆర్ అమెరికా వెళ్ళాడు. సార్ మీరు వరద ప్యాకెట్లో పులిహార పట్ల ఏమైనా పంచుతారా అంటే కవిత బీజేపీ కలిసిందండి. అరే నిన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంది, నువ్వు చెప్తున్న సమాధానం ఏంది సార్? కేసీఆర్ అడగబోతే నీకెందుకు, కేటీఆర్ అడగబోతే నీకెందుకు, కవిత ఇంట్లోంచి బయట రాకపోతే నీకెందుకు? ఏదో వెనకడికి ఒకడు ఏదో అన్నాడంట, మొగుడు కొట్టినందుకు కాదు ఆడబిడ్డ నవ్విందని చెప్పి అన్నట్టు. నీకు రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంటే ఇది మనబడుతుంది. ఆయనకి కేసీఆర్ రాలేదు, కేటీఆర్ రాలేదు, కవిత రాలేదు. వాళ్ళు రానందుకే కదండి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టింది. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు గతంలో ఒక అత్యాచారం జరిగినప్పుడు పట్టించుకోలేదు, ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పట్టించుకోలేదు. ఈ పట్టించుకోలేదని ప్రజలకు తెలుసు. నువ్వు పట్టించుకో. ఇప్పుడు ప్రజలకి తెలిసే వాళ్ళని 0కి పరిమితం చేశారు. మరి ఇప్పుడు అవన్నీ నువ్వు ఎవరికి గుర్తు చేస్తున్నావు? అవన్నీ జనాలకి తెలుసు. నువ్వు చేసే పని చేయి. ఇక్కడ మనం ఇందాక మనం చిన్న పాయింట్